గడిచిన 5 సంవత్సరాల పాటు 1631 రోజుల పాటు అమరావతి రైతులు చేసిన ఉద్యమం సైడు ఏ మాత్రం కన్నెత్తి చూడని వైసీపీ నాయకులు అకస్మాత్తుగా సిఆర్డీఏ పరిరక్షణ సమితి అంటూ ఒక పేరు పెట్టుకొని అమరావతి పర్యటన ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకళ్ళిద్దరు గోల్ చేశారని చెప్పి వీళ్ళ మనుషుల చేత గోల్ చేయించి అమరావతిలో ఏదో అయిపోతుందని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు. అసలు అమరావతిని నాశనం చేసేది వీళ్ళు కదా, నాశనం చేయాలి, అసలు ఉండకూడదు, అమరావతి అనేది ఉండకూడదు, అసలు రాజధాని ఉండకూడదు రాష్ట్రానికి అన్నారు వీళ్ళు. పేరు నాని గారు అయితే ఇంకెవరు అన్నారు ఇది శ్మశానంతో సమానం అని, బొత్స సత్యనారాయణ శ్మశానం అన్నారు. మరి ఆ శ్మశానం దగ్గరికి వీళ్ళు ఎందుకు వచ్చారు? పేరు నాని గారు ఎందుకు వచ్చారు శ్మశానం దగ్గరికి? ఎందుకంటే మనుషులు లేరు కదా, ఆయన ఉద్దేశంలో మనుషులు కాదు, ఇక్కడ ఉంది మొత్తం శ్మశానం ఉంది, ఎందుకు వచ్చారు ఆయన అక్కడ? ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఆయన మాట్లాడితే కాపులు కాపులు కాపు, ఎంతసేపు కాపు అనే మాట వదలడే కానీ మన నోట్లోంచి కాపు అనే మాట తప్పితే ఇంకొక మాట రాదు. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఇష్యూస్ ఏం దొరకట్లా వాళ్ళకి, ఏం దొరికిద్దా ఏం చేద్దామని చూస్తున్నారు. కానీ ఒక్క ఇష్యూ దొరకపోయేసరికి మాట్లాడితే కాపులు, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, ఇంతే, ఏం మాట్లాడడానికి ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఏదో చేద్దామని అమరావతికి వచ్చారు, ఎవరు జనాలకి రైతులు కోపం వచ్చి కోడిగుడ్లు ఇదే చేశారు. బాబు ప్రకటన స్వేచ్ఛ అంటారు దాన్ని, మేమంతే అంటాం. ఎందుకంటే ప్రకటన స్వేచ్ఛ ఎలా అంటారు? దాడి అంటున్నారు కదా. దాడి కాదు అది, భావ ప్రకటన స్వేచ్ఛ అనాలి. ఎందుకంటే ఆ రోజు సవాంగమో లవాంగమో ఒక ఆయన వచ్చాడండి, ఆయన పేరు తెలియదు, సవాంగమో లవాంగం అనే పేరు ఉంది, వైసీపీ నియమించిన డీజీపీ, అంతే కదా. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు డీజీపీ నిర్మించుకుంటారు. ఆ సవాంగం ఆయన వచ్చేసి చంద్రబాబు మీద దాడి చేసి తప్పే ఉంది, అది భావ ప్రకటన స్వేచ్ఛని ఒక డీజీపీ ర్యాంక్ ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడారు ఆ రోజు. ఇది కూడా అంతే కదా, భావ ప్రకటన స్వేచ్ఛగా జరుగుతుంది. ఇప్పుడు అంతే అనాలి మనం కూడా. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు అదో మాట, ఇప్పుడు మాట్లాడటం గురించి. ఇంకొకటి, వీళ్ళు వచ్చేసి రాళ్ళు వేసారు ఎవరి మీద? పోలీసుల మీద రాళ్ళు వేసింది. పోలీసు మీద రాళ్ళు వేసింది ఎవరు? వీడియోలో స్పష్టంగా కనపడింది. వాళ్ళు ఇంత ముందు చంద్రబాబు గారి మీద దాడులు చేసింది, ఇది పార్టీ ఆఫీస్ మీద, జాతీయ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అప్పుడు మంగళగిరిలో. సేమ్ అదే మనుషులు మళ్ళీ ఇక్కడ నా వీడియోలో చిక్కారు, పోలీసు మీద రాళ్ళేసిన వాళ్ళు. గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వదిలేస్తే వీళ్ళు ఎలా రెచ్చిపోతా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద చర్య తీసుకోవాలి, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ మీద. అది అంటే ఈ మమ్మల్ని చంపేయడానికి చూసారని చెప్పి ఎల్లపిరెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలంటారు? అసలు గుంటూరు వాసి అయ్యుండి ఎల్లపిరెడ్డి గారు కానీ, లేదంటే గుంటూరు జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు కానీ గత 5 సంవత్సరాల పాటు అమరావతి రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారంటారు? మరి వీళ్ళు వెళ్ళరు కదా, వాళ్ళు ఉండకూడదు కదా, అసలు అమరావతి ఉండకూడదు అన్నప్పుడు ఇవాళ వాళ్ళు వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. ఏమి లేక ఏదో అవుతుంది, ఏదో రెచ్చకూడదు అని వెళ్ళారు అక్కడికి, అంతే. అక్కడ ఇష్యూస్ ఏం లేవు. ఒకళ్ళిద్దరు గోల్ చేస్తుంటే ఒకళ్ళిద్దరు పట్టుకుని ఇంకేమో వాళ్ళు ఎవరు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, అంతా ఇక్కడ వ్యతిరేకంగా ఉందన్న, మీరు వచ్చేయచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది, గొడవ చేస్తే క్లియర్ అయిపోయింది అంతా అన్నారు. ఆడికి వెళ్తే ఏం లేదు, వీళ్ళకి ఎదురు తిరిగారు మొత్తం. ఏంటో మీరు రావడానికి అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగారు. అది జరిగింది. అది నేను గుడ్లేస్తే మాకు గౌరవం పెరిగింది అంటున్నాడుగా మరి అంబటి రాంబాబు. ఇంకా అయితే ఇక్కడ కూడా గుడ్లు వేస్తారు, గుంటూరు రమ్మనండి, ఇక్కడ గుడ్లు వేసి కొడతారు, గౌరవం పెంచుతాం మనం కూడా, అంతే ఉంది. గుంటూరు వేసారు మీటింగ్ పెడితే మనం కూడా గుడ్లు వేసి కొడితే అప్పుడు గౌరవం పెరిగిద్ది. దానికి సిగ్గుండాలి సార్ మాట్లాడడానికి వాళ్ళకి. ఎందుకంటే ఎంత మాటలు పడచ్చి అనిపించుకుంటా ఎందుకు ఇంక అన్నాళ్ళు పోతారండి అట్లా వీళ్ళు. ఇంతకుముందు ఏం చేశారు, అమరావతిలో ఆడవాళ్ళు ఇళ్లలో బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చిన లేడీస్ని కాళ్ళతో కొట్టి కడుతున్న ఆడలను కూడా కాళ్ళతో కొట్టిన రోజులు ఉన్నాయి. ఆ ఫోటోలు వీడియోలు మొత్తం పేపర్లు టీవీలో వచ్చినాయి కదా. ఇలాంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు అమరావతి గురించి? ఎలా మాట్లాడతారండి? అది అంటే ఎలా మాట్లాడతారంటే కనుక ఎందుకు మాట్లాడకూడదు మేము అంటున్నారు కదా. అమరావతి రైతులకు ఎవరైతే పొలం ఇవ్వడానికి ఇష్టపడరో వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటే తప్పేంది అంటున్నారు కదా. ఎవరు ఇవ్వలేదు చెప్పమానండి, ఎవరు ఇవ్వలేదు, అందరు ఇచ్చేసారుగా, అయిపోయింది. ఇంకేం కొత్తగా ఇచ్చేది ఏముంది, ఇంకా అయిపోయింది కదా. ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా మొన్న ఇచ్చారు కదా, అయిపోయింది కదా. ఒకళ్ళు కూడా లేరు ఆడ, ఎవరు లేక కదా వాళ్ళు కోడిగుడ్లు తన్నించుకుని బయటకు వచ్చారు. జరిగింది అదే కదా. సరే, మరి ఓవరాల్ గా చూస్తే కనుక నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ మా విధానం మావిగాని అంటున్నారు, మా సూచన మావిగాని అంటున్నారు, మాకు రాజధాని ప్రభుత్వ నిర్ణయం, అది మాకు ఇష్టం లేదు, మా విధానం మాత్రం మావిగాని అంటున్నారు. మరి అలాంటి సమయంలో అమరావతిలో వీళ్ళు ఎందుకు వచ్చారంటారు? ఈ అలజడికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? వీళ్ళు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు. అమరావతి చట్టం అయిపోయింది, అది అక్కడ నుంచి కదలదు. పార్లమెంట్ కంటే గొప్ప వ్యవస్థ పైన ఇంకేం లేదు. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి స్థాయి అదే, వీళ్ళు చదువుకున్నారు లేదా అర్థం కావట్లా. ఓటర్లు కూడా చదువుకున్నారు, ప్రజలకు కూడా జ్ఞానం ఉంది, వీళ్ళకి రావట్లే జ్ఞానం. ఇప్పుడు చట్టం అయిపోయిన తర్వాత దాన్ని ఎలా మారుస్తారు, ఇంకా ఏ రకంగా మారుస్తారు? పార్లమెంట్ మార్చాలి చట్టం, వీళ్ళు మారుతారా? వీళ్ళు బీజేపీలో లేరు కదా, బీజేపీ గవర్నమెంట్ లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఉంటారు, వీళ్ళు కాదుగా మార్చేది. ఇంకా అది జరిగేది, మారడం అనేది జరిగే పని కాదండి రాజధాని. అది ఎందువల్ల జరగదంటారు? మేము మారుస్తాం, మేము అధికారంలో వస్తే మా విధానం మావిగానే అంటున్నారు. మరి ఇప్పటికి కూడా మరి వాళ్ళు వీళ్ళు ఏరియా పేరు కూడా పెట్టలేరండి.
ఎందుకంటే వీళ్ళకి 25-30 ఏళ్ళ దాకా వీళ్ళకి అధికారం రాదు. ఉండదు పార్టీ అప్పటికల్లా ఉండదు, వేరే విషయం. అసలు వీళ్ళకి అధికారమే రాదు, వీళ్ళు ఏం చేయలేరు. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అది సరే, ఇక్కడ ఇవన్నీ ఒక విషయం అయితే గనక నిన్న పేరు నాని గారు వాడిన భాష, ఒక మాజీ మంత్రి అయ్యండి ఆయన వాడిన భాషను ఎలా చూడాలంటారు? ఆయనకి సభ్యత సంస్కారం ఉండదండి, లేదు అసలు ఎప్పుడూ లేదు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గురించి నీచంగా మాట్లాడటం ఇవన్నీ చేశాడు ఇంతకుముందు ఆయన. అలా మాట్లాడినందుకు ఇక ఘోరం ఓడిపోయారు మొత్తం. మాట్లాడుతూ ఉండమనండి, ఇంకా అట్లా పేరు నాని ఇంకా డిపాజిట్ లేకుండా ఓడిపోయే పరిస్థితికి వస్తాడు రేపు పొద్దున. పేరు నాని కొడుకు ఎవరిని పెట్టాడు కదా, ఆ కొడుకు మొన్న ఓడిపోయినట్టున్నాడు. ఈసారి ఇక లేదు, ఇక వాళ్ళకి ఛాన్స్ కూడా లేదు, అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే వేశారు, ఎంత చాట భారతం అంతా అమరావతిలో ఏదో జరుగుతుంది, దాన్ని చూడటానికి వెళ్ళిన అమరావతిలో అవినీతి జరుగుతుంది, ఇది నిన్నటి దాడితోటి బహిర్గతం అయింది, మా నాయకులను చంపడానికి చూశారని చెప్పి ఆయన భారీ ఎత్తున ఒక ట్వీట్ కూడా వేశారు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అమరావతి టాప్ క్లాస్, వరల్డ్ క్లాస్ సిటీ అవ్వబోతుంది. ఒక బెంగళూరు, హైదరాబాదు మించి, ముంబైకి మించి ఎదగబోతుంది. మీరు చూస్తూ ఉండండి, మీరు కడుపు మంటతో ఈనో ప్యాకెట్లు తెచ్చుకుని పెట్టుకోండి ఇళ్లలో, ఎప్పుడు జీవితకాలం పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏడు పొక్కటి తక్కువ, మీకు టాప్ క్లాస్ సిటీ అవ్వబోతుంది. మీకు ఎవరికి తెలియదు. ఒకసారి ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూడండి, టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ సిటీ అవ్వబోతున్న విషయం ప్రపంచంలో ప్రతి న్యూస్ ఛానల్ చెప్పుకుంటుంది ఈ విషయం మీద. అది సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని చెప్పి ఏటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు సిఆర్డీఏ ఉండకూడదు అని అడగండి. సిఆర్డీఏ ఉండకూడదు, అసలు అమరావతి ఉండకూడదు అని మళ్ళీ సిఆర్డీ పరిరక్షణ కమిటీ ఏంది? రెండు ఎలా ఉంటాయి? అసలు వద్దన్న వ్యక్తి కదా, వద్దన్న వ్యక్తికి ఎలా ఉంటుంది అది? అసలు మాట్లాడే రైట్స్ ఎక్కువ ఉంటాయి అసలు. మరి నిన్న ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న వెలుగొండ నిర్వాసితులకు సంబంధించిన 300 కోట్లు విడుదల చేసే సమయంలోనే ఇక్కడ ఈ సంఘటన జరగటం ఎలా చూడాలంటారు? ఈ రెండు కోఇన్సిడెన్స్ అంటారా, లేదంటే ఆ విషయం బయటకు రాకుండా దీన్ని చేశారనుకోవచ్చు అంటారా? ప్రతిరోజు ఏదో డెవలప్మెంట్ మనకి పేపర్లో, టీవీలో వస్తుంది. మొన్న వెలుగొండ ప్రాజెక్టు గురించి కానీ, ఇంకోటి ప్రతిదీ పెట్టుబడులు వస్తున్న విషయం కానీ, అన్ని ఏ రోజుకి ఆ రోజు అది పాజిటివ్ న్యూస్ వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఈ పాజిటివ్ న్యూస్ రోజు వచ్చే కొద్దీ వీళ్ళు ఎక్కడ మర్చిపోతారని ఏదో గొడవ లేపి ఈ పాజిటివ్ న్యూస్ కనపడకుండా చేయాలన్నారు. అది జరుగుతుంది. థ్యాంక్ యూ.